స్టడీ చేసి ధ్యానం చేసి దాటి వచ్చాం. ఆ తదుపరి గలతీ రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ గలతీలు రాసిన పత్రిక మనము గడిచిన కాలంలో పోయిన సోమవారం మనము ఉపోద్ఘాతాన్ని ధ్యానం చేసి మనం ముగించాం. ఉపోద్ఘాతంగా మనము ఆ పత్రిక యొక్క పరిచయాన్ని, ఆ తదుపరి ఎవరు రాశారు, ఎక్కడి నుండి రాశారు, ఎప్పుడు రాశారు, గలతీలో సంఘం ఎప్పుడు ఏర్పడింది, గలతీ గురించి కొంత మనం ఇంట్రడక్షన్గా కొంత ధ్యానం చేసి గలతీ అనేది ప్రాంతం ఎక్కడుంది, అసలు గలతీ అనే ప్రాంతము ఆ పేరు ఎలా వచ్చింది, ఆ ఆ ప్రాంత ప్రజలు ప్రస్తుతం ఎక్కడున్నారు, వాటి అన్నిటినీ ధ్యానం చేసి మనం ముగించాం. ఈ దినము మనం డైరెక్ట్ గా అధ్యాయాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ గలతీ పత్రికను మనం చూస్తా ఉన్నప్పుడు ఈ గలతీ పత్రికలో ఉన్న సారం ఏంటంటే క్రీస్తులో స్వాతంత్ర్యం. క్రీస్తులో స్వాతంత్ర్యం. సుమారుగా ఈ స్వాతంత్ర్యము అనే పదం ఈ గలతీ పత్రికలో మనం 11 సార్లు పైగా మనం చూడగలం. ఈ గలతీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా కనిపిస్తారు అంటే సంఘమునకు శరీరముగా ఆయన కనిపిస్తాడు. సంఘమునకు శరీరముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ గలతీ పత్రికలో మనం చూస్తా ఉన్నాం. అయితే మనము అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఈ గలతీ పత్రికలో మొత్తము 6 అధ్యాయాలు మనం చూడగలం. మొదటి 2 అధ్యాయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ పత్రిక విభజన చూస్తా ఉన్నాం. మొదటి విభజన ఏంటంటే 1, 2 అధ్యాయాలు సువార్త సత్యము, తన అపోస్తులత్వము దృఢపరుచుకునుట. మొదటి 2 అధ్యాయాలు మనం చూడగలం. తదుపరి 3, 4 అధ్యాయాల్లో బోధ ఉంటుంది. 3, 4 అధ్యాయాల్లో ఏమిటి అంటే అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయంలో విశ్వాసము ద్వారానే రక్షణ అని తను బోధ చేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయంలోకి రక్షణ కలిగిన వారు విశ్వాసం నుండి మరల వెనుకకు మరల రాదు, అంటే ధర్మశాస్త్రం వైపు వెళ్ళవద్దు అని తెలియపరుస్తా ఉన్నాడు. 5, 6 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు నడక కనిపిస్తుంది. నడక 5వ అధ్యాయంలో ఆత్మానుసారమైన నడక, 6వ అధ్యాయంలో ఆ ఆత్మానుసారమైన నడకతో పాటు ఆత్మానుసారమైన పరిచర్యను మనం చూడగలం. 5, 6 అధ్యాయాలు నడక అని మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో ఆత్మానుసారమైన నడక, 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఆత్మానుసారమైన పరిచర్య అని మనం చూడగలం. పత్రిక విభజన 2 మనం చూస్తా ఉన్నప్పుడు మొదటి అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చూసినప్పుడు పరిచయముగా మనం చూడగలం. మొదటి అధ్యాయాన్ని మనము ఇలాగ పేరు పెట్టుకున్నట్లయితే పత్రిక విభజన మన పత్రికలోకి వెళ్ళిపోతా ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు పౌలు యొక్క వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతం మొదటి 10 వచనాలు పరిచయం మనం చూసినప్పుడు మొదటి 5 వచనాలు వందన వచనాలు ఉంటాయి. అదే కదా మనం చూస్తా ఉంటాం. ఆ మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఈ మాట రాయబడి ఉంటుంది. 2వ వచనం చూడండి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. చివరి భాగంలో దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే మొదటి 5 వచనాల్లో వందన వచనాలు లేదంటే శుభములు తెలియపరుస్తా ఉన్నాడు. ఆ తదుపరి 6 నుండి 10 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు ఈ పత్రిక యొక్క ఈ గలతీ పత్రిక యొక్క ఉద్దేశం లేదంటే సందర్భాన్ని మనం చూడగలం. ఏంటి ఆ పత్రిక యొక్క ఉద్దేశము, లేకపోతే ఏంటి పత్రిక యొక్క సారం ఏంటంటే 6వ వచనాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది అంటూ రాస్తూ అంటాడు. చివరికి 10వ వచనంలో అంటాడు, ఇప్పుడు నేను మనుషులను దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోదు. అంటే
ఈ గలతీ పత్రిక యొక్క సారాన్ని పౌలు గారు ఈ 6 నుండి 10 వచనాల్లో తెలియపరుస్తా ఉన్నాడు. ఏమని అంటే, మీకు సువార్తను ప్రకటించారు, సువార్త వైపు నుండి మీరు తిరిగిపోయారు కొంతమంది. అంత మాత్రమే కాదు, మరి ఒక సువార్త. అంత మాత్రమే కాదు, వారిని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. పౌలు గారు రాసిన పత్రికలన్నిటిలో ఒక గలతీ పత్రికలో చాలా కఠినమైన పదాలను ఉపయోగించాడు. ఈ ఈ మొదటి 6 నుండి 10 వచనాలు చదువుతున్నప్పుడు శాపగ్రస్తులవును గాక, శాపగ్రస్తులను, చాలా కఠినమైన పదాలను ఈ గలతీ పత్రికలో పౌలు గారు ఉపయోగిస్తా ఉన్నాడు. ఈ పత్రిక యొక్క సారాన్ని, సందర్భాన్ని, మనం ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తదుపరి మనం దాటి వెళ్ళిపోయినప్పుడు ఆ 11 నుంచి 17 వచనాలు మనం చూసినప్పుడు, ప్రభు వలన బయలుపరచబడిన పౌలు బోధించిన సువార్త, మనం ఆ పదాలను మనం చూడగలం 11 నుంచి 17 వచనాల్లో. వాటిల్లో మనం వాస్తవంగా చూస్తా ఉన్నప్పుడు 1 నుండి 11 వచనాల నుండి 2వ అధ్యాయం 21 వచనంలో అంతవరకు, అంటే 2 అధ్యాయాలు పూర్తిగా మనం చదువుతూ ఉన్నప్పుడు చరిత్రలో పౌలు యొక్క అపోస్తలత్వము నిరూపించుట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మొదటి అధ్యాయం 11 వచనం నుండి 2వ అధ్యాయం ముగింపు వరకు పౌలు గారి యొక్క తన అపోస్తలత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు. 11, 12 ఏమని తెలియపరుస్తున్నాడంటే, పౌలు యొక్క సువార్త మానవునికి పొందినది కాదు, దేవుని ప్రత్యక్షత వలననే పొందినదని 11, 12 వచనాల్లో పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాడు. అదే రాస్తున్నాడు. 12 వచనం మనం చూసినప్పుడు ఇలా రాయబడి ఉంది: మనిషిని వలన నేను దాన్ని పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. అంటే పౌలు గారు ప్రకటిస్తున్న సువార్త అది మానవుల నుండి పొందినది కాదు, దేవుని ప్రత్యక్షత వలన పొందిందని తెలియపరుస్తా ఉన్నాడు. తదుపరి మనం చూస్తా ఉన్నప్పుడు 13 నుండి 17 వచనాల్లో మనము చదువుతా ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాబడింది. ఏమంటే, పౌలు తన సందేశం, సువార్త మాత్రమే కాదు, తన సందేశము ఏ మానవు నుండి పొందినది కాక దేవుని సూటి ప్రత్యక్షత వలన పొందిందని చెబుతా ఉన్నాడు. అంటే ఆ సువార్త మాత్రమే కాదు, తను పొందిన బోధ, లేకపోతే తను పొందిన సందేశం, వాటన్నిటిని ఎలాగంటే ఆ నేను దేవుణ్ణి సూటి ప్రత్యక్షత వలన పొందుకున్నాను, అంటే ప్రత్యక్షంగా నేను చూశాను, ప్రత్యక్షంగా నేను ఆయన ద్వారా పొందుకున్నానని 13 నుంచి 17 వచనాల వరకు స్పష్టంగా ఆయన తెలియపరుస్తా ఉంటాడు. ఎలాగంటాడంటే 15 వచనంలో, అయినను తల్లి గర్భనందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని అయినను నా యందు బయలుపరుసును అనుగ్రహించినప్పుడు మాత్రులతో నేను సంప్రదింపలేదు. అంటే పౌలు గారు తన ఉద్దేశాన్ని, తను పొందిన బోధని, తను పొందిన సందేశాన్ని, తను పొందిన వార్తను దేవుని నుండి పొందినది అని తెలియపరుస్తా ఉన్నాడు. తదుపరి మనం చూస్తా ఉన్నప్పుడు 18 నుండి 24 వచనాల్లో, లేదంటే 18 నుంచి 21 వరకు మనం చూస్తా ఉన్నప్పుడు పౌలు తన సందేశాన్ని 3 విధాలుగా చెబుతా ఉన్నాడు. పౌలు గారు తను పొందిన సందేశాన్ని 3 విధాలుగా చెబుతా ఉన్నాడు. ఏమని అంటే, మనం చూస్తా తన పొందిన సందేశాన్ని 3 విధాలుగా చెబుతా ఉన్నాడు. మొదటిగా ఏమిటి అంటే, మొదటిదిగా మొదటి అధ్యాయము 18 నుండి 24 వచనాలు మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయము 18 నుండి 24 వచ్చినప్పుడు ఆయన మొదటిసారిగా ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు తను ఏం బోధిస్తున్నాడో అక్కడ రాయబడి ఉంది. మొదటిసారిగా ఆయన యెరూషలేముకి అక్కడికి వెళ్ళాడు. 18 నుండి మనం మొదటి అధ్యాయం 18 నుండి 24 వచనం వరకు మనం చూడగలం. ఏంటంటే, అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే, సంఘములు ఆమోదం పొందిన పరిచయం, అంటే సంఘములు నన్ను అంగీకరిస్తున్నాయి, నేను నా ద్వారా అనగా దేవుని స్వార్థ అందించగా సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘాలు ఏర్పడి సువార్తను అనేకులు అంగీకరిస్తున్నారు అని దాని గురించి చెప్పడానికి ఆయన యెరూషలేముకి వెళ్తాడు. అంటే తను పొందిన సువార్తను, తను పొందిన ప్రత్యక్షతను తెలియపరచడానికి తను వివరిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో 18 నుండి 24 వచనాలు. దాన్ని కంటిన్యూషన్ గా మనం చూసినప్పుడు రెండవ అధ్యాయంలో కూడా మొదటి 10 వచనాల్లో యెరూషలేముకి వెళ్తాడు. 2వ అధ్యాయంలో మొదటి
ఆ 10 వచనాల్లో తన యెరూషలేము కాదు. రెండవ అధ్యాయం అంతా మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు తన అపోస్తలత్వాన్ని దృఢపరుచుకుంటాడు. మొదటి అధ్యాయంలో 12 నుంచి మనం 11 వచనం నుంచి చూసినప్పుడు తన అపోస్తలత్వాన్ని గురించి వివరిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు దృఢపరుస్తా ఉంటాడు. రెండవ అధ్యాయం అంతా తన అపోస్తలత్వాన్ని దృఢపరుస్తా ఉంటాడు. ఏమనంటే మొదటి 10 వచనాలలో ఆయన యెరూషలేముకు వెళ్ళిపోతాడు. ఎందుకు యెరూషలేము? తర్వాత మరలా కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆయన యెరూషలేముకు వెళ్ళిపోతాడు. కారణం ఏంటి అంటే ఆయన ఎందుకు యెరూషలేముకి వెళ్ళాడంటే ఇతరుల ద్వారా ఇతరులు కూడా ప్రభైన యేసు అంటే అన్యులు కూడా యేసు క్రీస్తును అంగీకరిస్తున్నారు అని తెలియపరచడానికి, ఆ విషయాలను తెలియపరచడానికి, పౌలు తన పరిచర్యను తెలియపరచడానికి ఆయన యెరూషలేము మొత్తం వాస్తవానికి పౌలు గారు యెరూషలేము ప్రయాణం 5 సార్లు మనం చూడగలం. కానీ ఈ గలతీ పత్రికలో 3 సార్లు యెరూషలేము ప్రయాణాన్ని మనం చూడగలం. 5 సార్లు పౌలు గారు యెరూషలేము ప్రయాణం చేస్తే అందులో 3 సార్లు ఈ గలతీ పత్రికలో రాయబడి ఉంది. మూడోది ఆయన మరలా ఎందుకు వెళ్ళాడు అంటే 11 నుంచి 21 వచనాలు చూసినప్పుడు కేఫా అంతియోకు వచ్చినప్పుడు అంటే పేతురు అంతియోకుకు వచ్చినప్పుడు ఈయన యెరూషలేముకి వెళ్ళాడు. అక్కడ ఏమని అంటే సువార్త సత్య ఎందుకు అలా అక్కడ ఏం జరిగింది అంటే సువార్త సత్యం విషయమై దారి తప్పిన అపోస్తలుడు అంటే ఆ బర్నబా ఉంటాడు. అంత మాత్రమే కాదు, అనేకులు అక్కడ యూదులు ఉన్నారు, అనేకులు అక్కడ ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు. అయితే వీరు సున్నతిని అనగా ధర్మశాస్త్రాన్ని కూడా ఆచరణలో కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని కూడా కొనసాగిస్తున్న సమయంలో పౌలు గారు ఆ కేఫాతో తన వాదనని వినిపిస్తా ఉన్నాడు. ఏమంటే సువార్త సత్యం విషయమై దారి తప్పిన అపోస్తలులకు క్రమం తెలుపుతా ఉన్నాడు. ఏమనంటే విశ్వాసము ద్వారానే కదా నీతిమంతులుగా తీర్చబడేది అని 11 నుండి 21 వచనాల్లో తను వివరిస్తూ ఉన్నాడు. ఆ మాటలే మనము ఆ మనం రెండవ అధ్యాయము 11వ వచనం నుండి 21 వచనం వరకు అక్కడ యెరూషలేముకు వెళ్ళినప్పుడు కేఫా అంత్యోకు వచ్చినప్పుడు అక్కడ అన్ని విషయాలను మనము ఆ విషయాలు స్పష్టంగా మనము రెండవ అధ్యాయంలో చూడగలం. రెండవ అధ్యాయంలో అంత మాత్రమే కాదు, ఆయన తన పిలిచిన అంటే మొదటి 5 వచనాలు ఇంకా ఏం చూడగలం అంటే రెండవ అధ్యాయంలో తన పిలిచిన వార్త పరిచర్యను వ్యర్థము కాకుండా ప్రయాసపడిన పౌలు యొక్క పరిచర్యను చూడగలం. అంత మాత్రమే కాదు, 6 నుండి 10 వచనాలు మనం రెండవ అధ్యాయంలో చదివినట్లయితే అపోస్తలత్వం కలిగి ఇతరుల ఆమోదం పొందిన పౌలు పరిచర్య, అపోస్తలత్వాన్ని పొందినవాడు. అది మాత్రమే కాదు, ఇతరుల ఆమోదం కూడా పొందినవాడు అపోస్తలుడైన పౌలు పరిచర్య 6 నుండి 10 వచనాల్లో మనం చూడగలం. 11 నుండి 15 వచనాల్లో రెండవ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చూస్తున్నప్పుడు సువార్త మనం అది చెప్పుకుందాం. సువార్త విషయమై దారి తప్పిన అపోస్తలుడు క్రమం తెలుపుతా ఉన్నాడు. ఆ తదుపరి 11 నుండి 21 వచనాలు చూసినప్పుడు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అని స్పష్టంగా ఆ పౌలు గారు ఆ రెండవ అధ్యాయంలో తెలియపరుస్తూ రెండవ అధ్యాయాన్ని చెప్పి ముగించగా మూడవ అధ్యాయానికి మనం వద్దాం. మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ అధ్యాయం 31 వచనం అంటే 3-4 అధ్యాయాలు ఏమని తెలియపరుస్తున్నాయంటే అక్కడ మనం చూస్తూ ఉండగా విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడట అను బోధకు సమర్థన లేకపోతే వివరణిస్తున్నాడు. పౌలు గారు ఏమంటాడంటే వాస్తవానికి రెండవ అధ్యాయము చివరి భాగంలోనే ఆయన 16 నుంచే ఈ విషయాన్ని ప్రారంభిస్తాడు. నీతిమంతులు విశ్వాసం మూలంగానే ఆయన విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడతారని ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ రెండవ అధ్యాయంలో 16 నుండి ప్రారంభించి 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా కొనసాగించాడు. ఏమని అంటే తను చేస్తున్న ఆ బోధకు వాళ్ళతో చెబుతున్నాడు. తను చేస్తున్న బోధకు వివరణ ఇస్తున్నాడు. ఎలాగూ అంటే మొదటి 3వ అధ్యాయం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు ఇలా మనకు కనపడుతుంది. క్రీస్తునందులి విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట. క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట అని మనము 3వ అధ్యాయంలో గలతీయుల పత్రిక రాసిన 3వ అధ్యాయంలో మనం చూడగలం. మొదటి 5 వచనాలు మనం మొదటి 5 వచనాలు చూస్తా ఉన్నప్పుడు కృప విశ్వాసము వలననే క్రియ వలన కాదు. అంటే దేవుని కృప మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన కృప మనల్ని రక్షిస్తుంది, క్రియల వలన కాదు అని పౌలు గారు 3వ అధ్యాయం మొదటి 5 వచనాలలో
స్పష్టంగా ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. ఒకసారి మనం చూసినట్లయితే 3వ వచనం చూస్తే అక్కడ ఇలా స్పష్టంగా రాయబడి ఏమనంటే అక్కడ 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురు. అంటే మొదట మీరు విశ్వాసం ఉంచారు కదా, మరలా ఎందుకు క్రియల వైపు మరలుతా ఉన్నారు? క్రియల ద్వారా అనగా విశ్వాసము ద్వారా మనం పరిపూర్ణ అవుతాం, కానీ క్రియల ద్వారా మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనం పరిపూర్ణము కావు. ఎందుకు మీరు అలా మరలి వెళ్ళిపోయారు? ఎందుకు వెనుక తట్టు వెళ్ళిపోయారు? మీకేమైనా నేను ప్రకటించిన సువార్తను కాక మరొక సువార్తను మీరు విన్నారా అని పౌలు గారు తన బోధనను అనగా తన యొక్క దేవుని మీద ఉంచిన విశ్వాసం గురించి, మీరు నీతిమంతులుగా తీర్చబడిన విధానాన్ని గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నాడు మొదటి 5 వచనాలు. ఆ తదుపరి వారికి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే 6 నుండి 14 వచనాలు మనం చదువుతున్నప్పుడు 6 నుండి 14 వచనాలు మనం చదువుతా ఉన్నప్పుడు అక్కడ అబ్రహాము క్రియల వలన కాదు, విశ్వాసము ద్వారానే నీతిమంతుడుగా తీర్చబడెను అని చెప్తూ ఉన్నాడు. అబ్రాహం గారు అనగా అబ్రాహము ఆ నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అది ఎలాగూ అంటే అది ఎలాగూ అంటే విశ్వాసము ద్వారానే అని పౌలు గారు తెలియపరుస్తారు. 6 నుండి 14 వచనాల్లో మనం ఆ విషయాన్ని మనం స్పష్టంగా చూడగలం. అదే కదా 6వ వచనం చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. తర్వాత 11వ అధ్యాయం చివరి 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం చివరి భాగాన్ని మనం చదివినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. పౌలు గారు ఆ అబ్రహామునే మళ్ళీ ఎందుకు ప్రస్తావించాడంటే వారు అబ్రహాముకు పితరుడైన అబ్రహాము విషయంలో మన మూల పురుషుడైన అబ్రహాం గారు అబ్రహాం విషయంలో వారు ఆ విషయంలో పితరుడైన తన తండ్రి అయినా చెప్పుకుంటూ ఉన్నారు కదా. అట్లయితే మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ ఉన్నారు కదా. అట్లయితే ఆ అబ్రహామే ఆయన విశ్వాసం ఉంచాడు, క్రియలు కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు కాబట్టే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని పౌలు గారు అబ్రహాముని జ్ఞాపకం చేస్తూ వారికి వివరిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. తదుపరి 15 నుంచి 16 వచనాల్లో చూస్తూ ఉన్నప్పుడు నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే దేవుని వాగ్దానములపై విశ్వాసం ఉంచాలి అని తెలియపరుస్తాను. ఒకసారి మనం 15 వచనం చూద్దాం. చూడండి, 15 వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాట మనం చూడగలం. చూస్తారు 3వ అధ్యాయం 15 వచనం. అక్కడ మనం ఒక శ్రేష్టమైన మాటని మనం చూడగలం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను, మనుషుడు చేసిన ఒడంబడికను స్థిరపరచబడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలపడు. అబ్రాహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. అంటే నీ సంతానము విస్తరించిందని ప్రభు సెలవిచ్చాడు. అయితే సంతానములు అని చెప్పలేదు, సంతానము ఒకటే. ఆ సంతానము ప్రభు అయిన యేసు క్రీస్తే అని పౌలు గారు ఆ విశ్వాసం ఉంచుడు ద్వారా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన యందు నీతిమంతులుగా తీర్చబడతానని. నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవుని వాగ్దానం అంటే అబ్రహాము దేవుని వాగ్దానం మీద అంటే మీదటికి నీకు కుమారుడు కలుగుతాడు, దేవుని యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచిన వాడు తను ఎరగని దానిని, తనకు తెలియని దానిని, వాస్తవానికి ఏ మాత్రము ఆశల లేని వాగ్దానం అది. ఆకాశ నక్షత్రములంతా విస్తరణ, సముద్ర రేణువులంతా విస్తరణ సంతానాన్ని కలుగు చేస్తా అన్నాడు. అప్పుడు ఆ పౌలు గారు దానినే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రాహాము విశ్వాసం ఉంచాడు కదా తన దేవుడిచ్చిన వాగ్దానం మీద, కాబట్టి అతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది 15-16 వచనాలు మన విషయాన్ని మనం చూడగలం. తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు మనం 17-29 వచనాల్లో చూస్తా ఉన్నప్పుడు నీతిమంతునుగా తీర్చబడుట విశ్వాసం వలన కలుగును. మోషే ధర్మశాస్త్రము కాదు. నీతిమంతులుగా తీర్చబడాలంటే విశ్వాసమే, కానీ మోషే ధర్మశాస్త్రము కాదని పౌలు గారు ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆ విషయాలు మనము 25-26 వచనాల్లో స్పష్టంగా మనం చూడగలం. చూస్తారా? 25-26 వచనాలు చూస్తే, అయితే మీ విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాల శిక్షకును కింద ఉండము, యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని
కుమారులై ఉన్నారు. మనం చూస్తా ఉన్నప్పుడు ఈ మాట మాట మనం 25, 26 వచనాల్లో చూస్తా ఉన్నప్పుడు 24లో కూడా చెప్పబడింది ధర్మశాస్త్రం గురించి. అయితే 26 వచనంలో స్పష్టంగా యేసు క్రీస్తునందు మీరందరూ ఈ శ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే ఈ శ్వాసము ద్వారానే తప్ప మోషే ధర్మశాస్త్రము ద్వారా కాదని చెప్పి ఆ ఆ 3వ అధ్యాయాన్ని ముగిస్తాం జరుగుతుంది. తర్వాత 4వ అధ్యాయాన్ని మనం కంటిన్యూషన్ గా చూస్తూ ఉన్నప్పుడు 4 నుంచి మొదటి 11 వచనాలలో క్రీస్తు నందు మన స్థానము కృప వలన ఏంటి అంటే రక్షణ కలిగిన మనకు విశ్వాసం ద్వారా రక్షణ కలిగింది. అయితే వెనుకంజ వేయకూడదు. అదే 4వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో మనం చూడగలం. ఏమనంటే 4వ అధ్యాయంలో స్పష్టంగా పౌలు గారు తెలియపరుస్తారు. మొదటి 7 వచనాలలో వాస్తవానికి క్రీస్తునందు మన స్థానము అని ఉంది కదా, అది కృప వలనే కలిగింది. అయితే ఆ మొదటి 7 వచనాలలో మనం చూస్తా ఉన్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడుట, మొదటి 7 వచనాలలో మనం నీతిమంతులుగా ఏ రీతిగా తీర్చబడ్డామో రాయబడి ఉంది. తదుపరి 8 నుంచి 11 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు విశ్వాసం నుండి వెనుకకు మరలరాదు, విశ్వాసం నుండి వెనుకకు మరలరాదు అని ఏ విషయాల్లో మనం అక్కడ స్పష్టంగా మనము చూడగలం. చూస్తారు 9వ వచనం చూస్తే ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మీరు తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. పౌలు తనకు తెలియపరుస్తా ఉన్నాడు. 7 మనం చూస్తా ఉన్నప్పుడు 8 నుంచి 11 వచనాలలో విశ్వాసం నుండి వెనుకు తిరగవద్దు. క్రీస్తునందు మనకు స్థానము దొరికింది. మన దేవుని కృప వలన ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా మరలా మీరు ఎందుకు మరలుతున్నారు, ఎందుకు మరలా మూల పాఠముల తట్టు తిరుగుతూ ఉన్నారు అని పౌలు గారు మొదటి 11 వచనాలలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ తదుపరి 12 నుండి 20 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు గలతీయులు క్రీస్తును విశ్వాసము ద్వారా కృపచేతనే అంగీకరించారు. గలతీయులు ప్రభువైన యేసు క్రీస్తుని ఎలా అంగీకరించారో అక్కడ మీరు తిరిగారని తెలియపరుస్తూ అసలు మీరు ఎలా నమ్ముకున్నారు, మీరు ఎలా దేవుని యందు విశ్వాసం ఉంచారు అని స్పష్టంగా పౌలు గారు 12 నుంచి 20 వచనాలలో పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అవి చూడండి అన్నమాట. చూడండి 13 వచనం, మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్తను మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధన ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలననే క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించితిరి. చెప్తా ఉన్నప్పుడు మీరు దేవుని సువార్తను మీరు అంగీకరించారు. ప్రస్తుతంగా పౌలు గారు 12 నుండి 20 వచనాలలో తెలియపరుస్తా ఉన్నారు. మీరు ఎలా తొలగిపోయారో మొదటి 11 వచనాల్లో చెప్తూ ఉంటాడు. మీరు ఎలా నమ్మారో, మీరు ఎలా విశ్వసించారో, మీరు ఎలాంటి వారు, అసలు మీలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో, శక్యమైతే మీ కన్నులు ఓడవికి నాకు ఇస్తాంత నాకు ఇచ్చివేయదన్నంత సాక్ష్యం మీ పక్షాన ఉంది, నేను విన్నాను. మరి ఎందుకు మీరు ఎలా మారిపోయారు అని పౌలు గారు వారి విషయాల్లో మీరంతా బలంగా విశ్వాసం ఇచ్చారు కదా అని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి 12 నుండి 20 వచనాల్లో మనం అది చూడగలం. ఆ తదుపరి 21 నుండి 31 వచనాలు మనం చదువుతున్నప్పుడు క్రియలు విశ్వాసము పరస్పర అంటే వ్యతిరేకం, అంటే దాస్యము స్వతంత్రం, ధర్మశాస్త్రము అలాగే విశ్వాసము రెండు వేరైనవి అని పౌలు గారు ఆ విషయాలను 21 నుండి తెలియపరుస్తారు. ఒకసారి 21 వచనంలో 22 వచనం చూద్దాం. ధర్మశాస్త్రము లోబడి ఉండుగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినుట లేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడు స్వతంత్రాలని, ఒకడు ఇద్దరు కుమారులను అబ్రాహామును కలిగిన రాయబడి ఉన్నది కదా అని స్పష్టంగా మొదటి 31 వచనం వరకు పౌలు గారు క్రియల విషయమై అలాగే విశ్వాసం విషయమై ఆ రెండు ఎలాంటి వేరైనవో, ఎలా వ్యతిరేకం ఉన్నావో, ఎలా చెబుతున్నావో వాటి విషయమై స్పష్టంగా పౌలు గారు అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు. అదే దాస్యము స్వతంత్రము అని తెలియపరుస్తూ వారిలో ఆ అహాగర సంతానము అలాగే శారా సంతానాన్ని తీసుకొని వచ్చి ఆ దేవుని సంతానం, దేవుని వాగ్దానం వలన పుట్టిన కుమారులను వాటిని ప్రస్తావిస్తూ పౌలు గారు
ఆ విషయాన్ని స్వతంత్రాలు ఎవరో దాసులు ఎవరో ఎవరిస్తూ ఆ పౌలు గారు వారిద్దరిని ఆ విచారాలు తీసుకొని వచ్చాడు. ఇస్మాయిలును అలాగే ఇస్సాకును తీసుకొని వచ్చి ప్రస్తావిస్తూ ఆ ఈ 4వ అధ్యాయాన్ని పౌలు గారు చెప్తూ పౌలు గారు ముగిస్తూ మనము ఆ విషయాలను స్పష్టంగా చూడగలం. ఆ తదుపరి 5వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం 10వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు 5వ అధ్యాయంలో కొన్ని విశేషమైన మాటలను మనం చూడగలం. ఏమిటి అంటే 5వ అధ్యాయం అంతా మనం చదువుతా ఉన్నప్పుడు ఆత్మానుసారమైన నడక ఏంటి ఏమంటే ఆత్మానుసారమైన నడక ఎలాంటిదంటే ఒక విశ్వాసి ఆత్మానుసారంగా నడవాలి అని తెలియపరుస్తూ ఆ మొదటి 12 వచనాలను మనం చూస్తున్నప్పుడు ధర్మశాస్త్రము కింద ఉండే జీవితం అంటే ధర్మశాస్త్రము కింద ఉంటే ఎలా ఉంటుంది జీవితం అని మనము ఆలోచన చేసినప్పుడు ఆ మొదటి 12 వచనాలలో పౌలు గారు ఏమని తెలియపరుస్తున్నారంటే ధర్మశాస్త్రము కింద ఉండే జీవితం ఎలా ఉంటుందో తెలియపరుస్తున్నాడు. అంటే మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు ధర్మశాస్త్రం విశ్వాసిని వశపరుచుకుంటుంది. అంటే అన్ని పాటించాలి, సున్నతిని ఆచారాలని. ధర్మశాస్త్రం ఏంటంటే విశ్వాసిని మీరు అన్ని చేయాలి ఎందుకంటే వశపరుచుకుంటుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఉండే జీవితం ఎలాంటిదంటే ఆ సున్నతి చేయాలి, అన్నిటి ఆచారాలు పాటించాలి, ఆ అన్నిటిని పాటించాలని పౌలు గారు ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విషయాలు మొదటి రెండు వచనాల్లో మనం చూడగలం. మూడు వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రం విశ్వాసుని రుణస్థునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం విశ్వాసిని రుణస్థునిగా చేస్తుంది. అదే మనము 3వ వచనంలో చూడగలం. తదుపరి 4 నుండి 6 వచనాలు చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రం విశ్వాసిని క్రీస్తు నుండి వేరుపరుస్తుంది. క్రీస్తు వైపు కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను, ధర్మశాస్త్ర సంబంధమైన పనులను, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను పాటించడానికి వైపే మరలిస్తుంది తప్ప క్రీస్తు వైపు నుండి నడిపించదు. విశ్వాసం ఉంచి యేసు క్రీస్తులందు నడవడానికి, స్వతంత్రంగా జీవించడానికి అదిగో ఈ ధర్మశాస్త్రము ఉపయోగపడదు అని మనము ఈ పౌలు గారు తెలియపరుస్తూ 4, 6 వచనాల్లో మనం చూడగలం. అంటే ధర్మశాస్త్రం విశ్వాసం ఏం చేస్తుందంటే క్రీస్తు నుండి దూరం చేస్తుంది, వేరు చేస్తుంది. ఆ తదుపరి 7 నుండి 10 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రం కృపవైపుకు వెళ్లకుండా అడ్డుగా నిలుస్తుంది. ధర్మశాస్త్రం కృపవైపుకు వెళ్లకుండా అడ్డుగా నిలబడుతుంది అనమాట. కాబట్టి ఆ పౌలు గారు ఆ విషయాలను 7 నుంచి 10 వచనాల్లో స్పష్టంగా తెలియపరుస్తా ఉంటాం. ఒకసారి మనం చూస్తా ఉన్నప్పుడు 11 వచనం మనం అదే చూస్తా ఉన్నాం. 7 నుంచి 10 వచనాల్లో చూస్తే 10వ వచనం, మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. అంటే ఆ ధర్మశాస్త్రము కృపవైపు వెళ్లకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది ఎవరు, మిమ్మల్ని కలవర పెడుతుంది ఎవరు? మీరు విశ్వసించారు కదా, మీరు ఎందుకు దేవుని వైపు నుండి మీరు మరలుతూ ఉన్నారు? వారిలో కొంచెం వారి విషయాలు ప్రస్తావిస్తూ వారి పులుసుని పిండి ముద్దంతా పాడు చేస్తుందని తెలియపరుస్తూ ఆ విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ పౌలు గారు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. ఆ తదుపరి 11, 12 వచనాలు మనం చూసినప్పుడు ధర్మశాస్త్రం శిలువ యొక్క అవసరతలు తొలగిస్తుంది. ఎందుకనగా దేవుడే అన్ని చేస్తున్నాడు కదా, దేవుడు లేకుండా మానవుడు అన్ని చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని మీద ఆధారపడకుండా తన స్వనీతి ద్వారా సొంత క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడినట్లయితే, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడినట్లయితే ఇక శిలువ కార్యం అవసరం లేదు కదా, శిలువ దగ్గరికి తీసుకెళ్ళదు కదా. అదే పౌలు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రం మీద మీరు ఆధారపడినట్లయితే శిలువ యొక్క అవసరం, శిలువ యొక్క ఆవశ్యకత, శిలువ కార్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్లదు, శిలువ వైపు మిమ్మల్ని నడిపించదు అని పౌలు గారు తెలియపరుస్తా ఉన్నాడు. తదుపరి 13 నుంచి 15 వచనాలు మనం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రంలోనికి వెళ్లకుండా స్వాతంత్రమును చూసుకోవాలి. ఆ 13, 15 వచనాలు అదే మనం చూస్తాం. 13 చూసినట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలను హేతువు చేసుకొనక ప్రేమను కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అంటే పౌలు గారు ఈ విషయాన్ని 13, 14 వచనాల్లో
15 వచనాల్లో చెప్తా ఉంటాడు, ధర్మశాస్త్రములోనికి వెళ్లకుండా స్వతంత్రం అంటే మీరు ఒక ప్రేమ కలిగి ఒకరినొకరు దాసులై ఉండండి అని పౌలు గారు తెలియపరుస్తూ, అయితే మీరు ఒకరినొకరు భక్షించుకొని ఎడల, కరుచుకొని భక్షించుకొని ఎడల మీరు ఒకరిని ఒకరు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనుడి. అంటే ధర్మశాస్త్రము స్వతంత్రం వైపు నడవకుండా, కృప వైపు, దేవుని వైపు నడవకుండా అడ్డుపడవచ్చు. మీరు ఆ విషయాలలో గమనించండి అని చెప్తూ ఉన్నాడు. ఆ తదుపరి మనం చూస్తా ఉన్నప్పుడు 16 నుండి 21 వచనాల్లో చూసినప్పుడు ఆత్మానుసారమైన జీవితం దేవుని ఏర్పాటు. అంటే ఆత్మానుసారమైన జీవితం అది దేవుని ఏర్పాటు. కృప వలన జీవించుట ఎలాగు అంటే అది ప్రభువు కొరకే జీవించటం. స్వతంత్రం జీవించుట, మనము పాపము చేయడానికి కాదు కానీ, మనకి ఇవ్వబడిన స్వతంత్రం పాపం చేయడానికి కాదు కానీ దేవుని కొరకు జీవించటానికి అని పౌలు గారు 16 నుండి 21 నుంచి, ఆత్మానుసారమైన జీవితం అనేది దేవుడు మనకిచ్చిన కృప. అయితే అది మనకు స్వతంత్రాన్ని కలిగించాడు దేవుడు. కానీ ఆ స్వతంత్రము శరీర క్రియలను ఉపయోగించి పాపము చేయడానికి కాదు, దేవుని కొరకు జీవించడానికి అని 16 నుండి 21 వచనాలలో స్పష్టంగా పౌలు గారు ఆత్మానుసారమైన నడకలో శరీరాచ్యలను నెరవేర్చకుండా ఉండాలి. అసలు ఇది భాగం. 16 నుండి 21 వచనాలు ఏమంటే, ఆత్మానుసారమైన నడకలో శరీరేచ్ఛలను నెరవేర్చుకోకుండా ఆ క్రీస్తు కొరకు జీవించాలి అని పౌలు గారి యొక్క ఈ భావనలో ఆయన ఉద్దేశం 16 నుండి 21 వచనాల్లో మనం చూడగలం. తదుపరి 22 నుండి 26 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు, ధర్మశాస్త్రము వలె కాక ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకు జీవించడం విశ్వాసని బలపరచడం. అంటే ఒక విషయం ఇక్కడ ఏమంటే మనము ఎరుగుదుము, ఇక్కడ ఆత్మ ఫలము అని మనం చూడగలం. అంటే ఆత్మానుసారమైన నడకలో ఆ ఒక ఫలము ఉంది. ఆ ఫలములో మనము ఫలించాలి. ఒక ఫలం అక్కడ మనం చూడం. గలతీయులకు రాసిన పత్రిక మనం చూస్తా ఉన్నప్పుడు 5వ అధ్యాయము 22 వచనం నుండి మనం చూసినప్పుడు వాస్తవానికి ఎలా ఉండకూడదో మనము అక్కడ చూసాం. ఎలా ఉండాలో ఆత్మానుసారమైన నడకలో మనం నడుస్తా ఉన్నప్పుడు ఎలా నడవాలో మనం చూస్తా ఉన్నప్పుడు 22 వచ్చిన ఆత్మ ఫలం ఏమనగా మనం చూడగలం. ఈ ఆత్మ ఫలం ఏంటంటే, ఆత్మానుసారమైన నడక నడవాలి అంటే ఈ ఫలాన్ని మనము ఖచ్చితంగా అవలంబించాలి. ధర్మశాస్త్రం వలె కాక పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ ఫలాన్ని ఉపయోగించుకుంటూ ఈ ఫలములో ఫలిస్తూ మనము దేవుని కొరకు బలంగా నడవాలి అంటే ఈ ఫలాన్ని మనం ఫలించాలి అని పౌలు గారు ఈ విషయాలన్నిటినీ తెలియపరుస్తూ 5వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉంటారు. తదుపరి మనం చూస్తా ఉన్నప్పుడు 6వ అధ్యాయం మనం చదువుతా ఉన్నప్పుడు 6వ అధ్యాయం అంతా ఆత్మానుసారమైన నడకలో పరిచర్య. ఇందాకేమో 5వ అధ్యాయం ఏంటంటే ఆత్మానుసారమైన నడక, అది 6వ అధ్యాయం ఏంటంటే ఆత్మానుసారమైన పరిచర్య. అంటే కృప అనేది ఏంటంటే ఆత్మానుసారమైన ప్రజలకు పరిచర్య చేయును అని అలా కూడా మనం ఉపయోగించి మనము చదువుకోవచ్చు. అయితే మొదటి 5 వచనాలలో మనం చూసినప్పుడు తప్పిదములలో చిక్కుకున్న వాడిని విడిపించాలి అని మనం చూడగలం. తర్వాత 6 నుండి 10 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు ఆత్మానుసారమైన నడక అందరిలో అందరికీ అలయక మేలు చేయాలి. 16 నుండి 16 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు ఆత్మానుసారమైన నడక క్రీస్తు శిలువ యందు గురి కలిగి అతిశయించి నడవాలి, అతిశయించి పరిచర్య చేయాలి. 17 నుంచి 18 వచ్చి ముగింపు మాట చూడగలం. అయితే ఇక్కడ మనం రాయబడి ఉన్న మనము స్టడీ చేస్తున్న అంశాన్ని మనం చూద్దాం. 6 నుండి మొదటి 10 వచనాలు చదువుతా ఉన్నప్పుడు కృప ప్రజలకు పరిచర్య చేయను. కృప ఏంటంటే దేవుని నామమందు విశ్వాసం ఉంచిన మనము ప్రజలకు పరిచర్య చేస్తాం. ఎలాగూ మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు కృప పాపిని రక్షించును అంటే ఎలాగూ అంటే మనం చూస్తారా ఒకసారి మొదటి వచనం, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తాను శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. అంటే తప్పిదములలో చిక్కుకొని వారిని విడిపించుట. మొదటి వచనాన్ని మనం చూడగలం. ఆత్మానుసారమైన వారు పాపిని అనగా తప్పిపోయిన వారిని తిరిగి మరలా
వారికి ఇది మంచి బోధన, లేకపోతే మంచి విషయాలు, లేకపోతే దేవుని విషయాలను తెలియపరిచి, లేకపోతే సాత్వికమైన మనసుతో వాటిని అటు చూసుకొనొచ్చు అటు దారికి తీసుకురావాలి అని తెలియపరుస్తా ఉంది. 2 నుండి 5 వచనాలలో భారం కలిగిన వ్యక్తికి కృప పరిచర్య చేయను. అంటే ఆ వాస్తవానికి మనం చూస్తా ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు ఆత్మానుసారంగా నడిచేవారు భారం కలిగి పరిచర్య చేస్తారు అని భావం అనమాట. 2 నుంచి 5 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆత్మానుసారంగా నడిచేవారు భారము కలిగి అందరికి అలయక పరిచర్య చేస్తారు. తర్వాత 6 నుండి 9 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆ ఆత్మానుసారంగా పరిచర్య చేయువారు తన నాయకులకి పరిచర్య చేస్తారు. తన నాయకులకి అదే రాయబడింది. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. అదే 6 నుండి 9 వచనాలు మనం చూస్తా ఉన్న మాటలు ఏమంటే ఆ ఆత్మానుసారంగా నడిచే వాళ్ళు తమ పైన ఉన్న నాయకులకి పరిచర్య చేయను పరిచర్య చేయను. అంత మాత్రమే కాదు, 10వ వచనం మనం చూస్తా ఉన్నప్పుడు ఆ భారం ఆత్మానుసారంగా నడిచేవారు అందరికీ పరిచర్య చేయను, అదే రాయబడింది. కాబట్టి మనం సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమును చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. అంటే కృప అనే పదం దగ్గర ఆత్మానుసారము అని నడుచుట అనే పదాన్ని ఉపయోగించాలి. నేను ఆ పదాన్ని వాడకుండా కృప అని నేను ఆ పదాన్ని ఉపయోగించాను. ఆ కృప అన్న దగ్గర మనం ఇలా మాట్లాడుకుందాం. ఆత్మానుసారంగా నడిచేవారు అందరికీ పరిచర్య చేయండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 11వ వచనం చూస్తున్నప్పుడు ఆ పత్రిక యొక్క ప్రామాణికత, అంటే పత్రిక అంతా మనం 11 నుంచి 16 వచనాలు చూస్తున్నప్పుడు ఆ 11 నుంచి 16 వచనాలు చూడాలి. ఏమని అంటే 11వ వచనానికి ఒకసారి చూడండి. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడడి. అంటే పౌలు గారు తన స్వహస్తాలతో రాస్తూ ఉన్నాడు. చూడండి, మీరు గమనించండి, చదవండి అని పౌలు గారు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ 12 నుంచి 16 వచనాల్లో 13 వచనాలు చూస్తూ ఉంటూ ధర్మశాస్త్రం పాటించే వారి నిజమైన ఉద్దేశం, అసలు ధర్మశాస్త్రం పాటించే వారి నిజమైన వారి ఉద్దేశం ఏంటి అంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని అంటే శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. 13వ వచనం. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. వారి ఉద్దేశం ఏంటంటే శరీర విషయంలో అతిశయం పొందాలని తప్ప క్రీస్తు శిలువయందు అతిశయాన్ని వారు కోరుకోలేడు. సున్నతి చేయాలని బలవంతం చేస్తారు, ఆచారం చేయాలని బలవంతం చేస్తారు. శరీర సంబంధమైన విషయాలలో వారికి ఉన్న ఉద్దేశమే తప్ప, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవేయాలని ఉద్దేశమే తప్ప శిలువ గురించి, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శిలువ కార్యం, ఆ హింసను గురించి వారు తెలియపరచరు అని 12, 13 వచనాల్లో తెలియపరుస్తా ఉన్నాడు. తదుపరి మనం చూస్తా ఉన్నప్పుడు 14, 17 వచనాల్లో చూస్తున్నప్పుడు పౌలు యొక్క ఉద్దేశం అని మనం చూస్తే అక్కడ స్పష్టంగా మనం చూడగలం. ఏంటంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందే నాకు అతిశయించు, అదే రాయబడి 14. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును కాక. అంత మాత్రమే, దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి. పౌలు యొక్క ఉద్దేశం చూడండి, నాకును లోకమునకు సిలువ, లోకమునకు నేనును సిలువ వేసి. పౌలు యొక్క ఉద్దేశం అది. ఈ పత్రిక అంత సారం మనం చూస్తా ఉన్నప్పుడు స్వతంత్రమే కాదు, క్రీస్తులో స్వతంత్రం మాత్రమే కాదు, ఆ స్వాతంత్రం ఏంటంటే మన శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ధర్మశాస్త్రం వైపు మరలకుండా క్రీస్తు కొరకు జీవించాలి అని పౌలు గారు తన స్వతంత్రం ఏంటి అంటే నేను లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము అని ప్రభువు స్పష్టంగా తెలియపరుస్తూ 14, 17 వచనాల్లో ఆ విషయాలన్నిటినీ మనం చూస్తా ఉన్నాం. చివరిగా మనం చూస్తున్నప్పుడు ముగింపు మాటలు మనం చూడగలం. ముగింపు మాటల్లో ఆశీర్వచనాలను మనం చూడగలం. సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను మీ ఆత్మతో ఉండును గాక అని పౌలు గారు తెలియపరుస్తూ స్పష్టంగా ఆ విషయాలను పౌలు గారు ఈ గలతీలు రాసిన పత్రికను వివరిస్తూ ఉన్నాడు. ఈ గలతీలు రాసిన పత్రిక అంతా
మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన ఏంటంటే క్రీస్తులో స్వాతంత్ర్యత మనం చూస్తా ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు పౌలు వ్యక్తిగతము మనం చూడగలం. రెండవ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు తన అపోస్తలత్వాన్ని దృఢపరచుకొనుట మనం చూడగలం. మూడవ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు క్రీస్తునందలి శ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట అని మనం చూడగలం. నాలుగవ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు రక్షణ రక్షణ కలిగిన విశ్వాసం అంటే మనం రక్షించబడిన మనం యేసు వైపు ప్రభు యేసు క్రీస్తు వారి వైపు ఆయన వైపు మరలిన మనము తిరిగి వెనుకకు మరలకూడదు, ధర్మశాస్త్రం వైపు మరలకూడదని పౌలు గారు తెలియపరుస్తా ఉన్నాడు. ఐదవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆత్మానుసారమైన నడక, ఆరవ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మానుసారమైన పరిచర్య. ఇది ఆ గలతీయులకు రాసిన పత్రిక. ఆ పూర్తిగా మనం ఈ విషయాలను అవుట్లైన్ స్టడీగా మనం చదువుకోగలం. ప్రభు చిత్తమైతే మీరంతా ఆ గలతీయులకు రాసిన పత్రిక ఈ విషయాలన్నిటి దగ్గర ఉంచుకొని చదివి ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రండి ఇప్పుడు మనము మరొక పత్రికకు మనం వెళ్ళిపోదాం. ఆ పత్రికే ఎఫెసీయులకు రాసిన పత్రిక. రండి మనము మరొక శ్రేష్టమైన పత్రికలోకి మనం వెళ్ళిపోదాం. ఇంతవరకు మనము రోమిలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఈ పత్రికలన్నీ అవుట్లైన్ స్టడీగా మనం స్టడీ చేస్తూ ఉన్నాం. ఇంటర్నల్ గా మనం వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని ఇంకా వాటిని భాగాలుగా చేసి మనము అందించట్లేదు, కానీ అవుట్లైన్ స్టడీగా మనం స్టడీ చేస్తూ మనం దాటి వస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక అవుట్లైన్ స్టడీ ఉపోద్ఘాతాన్ని మనం చూద్దాం. మొదటిగా రాసినది ఎవరు అని మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారే అని మనం చూడగలం. అది అక్కడ రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూస్తున్నప్పుడు అక్కడ రాయబడి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసములైన వారికి శుభమని చెప్పి రాయునది. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు ఈ పత్రిక రాసింది అపోస్తలుడైన పౌలు గారే అని మనం చూడగలం. ఎప్పుడు రాశాడు అని మనం చూసినప్పుడు ఇది ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకం 60 సంవత్సరం నుండి 60 సంవత్సరం మధ్య కాలంలోని అనేక మంది పండితుల యొక్క అభిప్రాయాన్ని మనం చూడగలం. క్రీస్తు శకం 60 నుండి 61 మధ్య కాలంలో ఎక్కడి నుండి రాశాడు అంటే రోమా చెరలో నుండి రాసినవాడు. ఇది చెరసాల పత్రికగా మనం చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం చూస్తా ఉన్నప్పుడు ఇది చెరసాల పత్రికగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఎవరికి రాశాడు అంటే ఎఫెసీలో ఉన్న సంఘానికి. అదే కదా మనము మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకున్నాం. ఎఫెసీలో ఉన్న సంఘానికి. తదుపరి గ్రంథం యొక్క నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు ఎఫెసీలో సంఘము ఎలా ఏర్పడింది ఒకసారి మనము ఆ విషయాలను మనం చూద్దాం. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము ఎఫెసీలో సంఘము ఎలా ఏర్పడిందో ఆ విషయాన్ని మనం చూసి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకొని ఈ పత్రికలోకి మనం దాటి వెళదాం. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. వారు ఎఫెసీనకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమును సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వచ్చునని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకొని వాడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. అంటే మనం చూస్తా ఉన్నాం ఎఫెసులో సంఘము ఎలా ఏర్పడిందంటే అపోస్తలుడైన పౌలు గారు తన పరిచర్య కొనసాగించగా అపోస్తలుడైన పౌలు గారు మనము చూస్తా ఉన్న పరిచర్యను అక్కడ జరిగించగా అక్కడ సంఘము ఏర్పడింది అని మనం చూడగలం. ఎఫెసులో మొదటిగా పరిచర్య కొంచెంగా ఉంది, కానీ ఆ విషయాన్ని మనం 24వ వచనంలో చూడండి. అలెగ్జాంద్రియ అయిన అపోల్లోని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చిన, అంటే పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత అలెగ్జాంద్రియ అయిన అపోల్లో అనే ఒక యూదుడు మరలా ఎఫెసుకి వచ్చి అతను సువార్త ప్రకటించారు. అంటే పౌలు గారు మాత్రమే కాదు, కొంతమంది పని చేశారు. ఆ విషయాలను మనం అక్కడ చూస్తా ఉన్నాం. పౌలు వెళ్ళిపోయిన తర్వాత అపోల్లోని విద్వాంసుడు అక్కడికి వచ్చి పరిచర్య చేసినట్లు చూడగలం. పౌలు గారు మరలా రెండోసారి ఈ ఎఫెసు పట్టణాన్ని దర్శించినట్లు మనం చూడగలం. అదే విషయం అపోస్తలుల కార్యము 19వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనం చూడగలం. సంఘం ఎలా స్థిరపడింది, సంఘము ఎలా ఏర్పడిందో మనం చూస్తా ఉన్నాం. సంఘం ఏర్పడింది అపోస్తలుడైన పౌలు గారు సువార్త సమాజ మందిరములలో యూదా యొక్క సమాజ మందిరంలోకి వెళ్ళి
ఆయన సువార్త ప్రకటించగా సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించి వారిని దేవుని గురించి ఒప్పించి సువార్తను ప్రకటించి దేవుని వైపు మరలలేక అంటే సంఘం ఏర్పడులాగిన అనేకులు దేవుని వందు విశ్వాసం ఉంచలాగిన పౌలు గారు సువార్తను ప్రకటించాడు. కొన్ని దినాలు ఉండి పౌలు గారు అక్కడ సువార్తను ప్రకటించినట్లుగా మనం చూడగలం. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చాడు. మరలా ఎఫెసుకు వచ్చి సువార్తను ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, మరలా రెండోసారి వచ్చినప్పుడు ఆయన తురన్ను పట్టణంలో ఆ అనే పాఠశాలలో సుమారుగా 2 ఏళ్ల వరకు ఆయన పరిచర్య కొనసాగించినట్లుగా మనం చూడగలం. తదుపరి ఎఫెసులో సువార్తను ప్రకటింపగా ఆ పౌలు గారు రెండోసారి వచ్చినప్పుడు ఇంకా బలంగా పరిచర్య చేశాడు. ఆ విషయాలన్నింటినీ 19వ అధ్యాయము 20వ వచనంలో చాలా స్పష్టంగా మనం చూడగలం. ఆ అంత మనం 19 పౌలు గారు రెండోసారి ఆ పరిచర్యలోకి వచ్చినప్పుడు 2 ఏళ్లుగా పరిచర్యలో ఉన్నప్పుడు అక్కడ కొంత చాలా బలమైన పరిచర్య. ఎలా అంటే సుమారుగా అక్కడ మాంత్రిక విద్యను అభ్యాసం చేస్తున్న వారు వారి యొక్క పుస్తకాల ఖరీదే 50,000 వెండి రూకలు ఉంటాయి. అలాంటి వాటిని కూడా వారు తగలబెట్టి అంత ప్రభావితవంతమైన పరిచర్య చేసిన వాడు అపోస్తలుడైన పౌలు. అంత మాత్రమే కాదు, ఆసియాలోని అనేకులను ప్రభు వైపు తిప్పిన వాడు అపోస్తలుడైన పౌలు గారినిగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఆ అపోస్తలుడైన పౌలు గారు మనం ఈ ఈ ఈ ఎఫెసీలోనే అంటాడు ఆయన, నేను మృగములతో పోరాడి తిని అంటాడు ఈ ఎఫెసీలోనే. అంత మాత్రమే కాదు, ఈ ఎఫెసీలు అంటాడు, నేను ఎవరి సొమ్మును ఆశింపక నా చేతులతోనే నేను కష్టించి పని చేశానంటాడు. అంత మాత్రమే కాదు, ఈ ఎఫెసీలోనే సుమారుగా పౌలు ఉన్న కాలంలో 12,000 మంది ఈ పరిసర ప్రాంతాల్లో యేసు ప్రభు శిష్యులు ఉన్నారని ఒక ప్రకటనగా మనం చూడగలం. అయితే ఈ పత్రికను మనం చూస్తా ఉన్నప్పుడు ఎఫెసీ పట్టణం గురించి మనం ఆలోచన చేద్దాం. కొద్దిగా ఎఫెసీ పట్టణం గురించి మనం చూసినప్పుడు ఎఫెసీ పట్టణంలో సంఘం ఎలా ఏర్పడిందో మనం చూసాం. ఎఫెసీ పట్టణంలో పౌలు గారు పరిచర్య ఎంత బలంగా చేశాడో మనం చూసాం. అది మాత్రమే కాదు, అసలు ఎందుకు ఈ ఎఫెసీ పట్టణాన్ని మనం ధ్యానం చేయాలి, ఎఫెసీ పట్టణానికి ఏంటి ప్రత్యేకత అని మనం చూసినప్పుడు ఈ ఎఫెసీ పట్టణం అనేది చిన్న ఆసియాలోని పట్టణంలో అన్ని పట్టణాలన్నిటికంటే కేంద్రమైన పట్టణం ఇది. చిన్న ఆసియాలో పట్టణాలు ఉన్నప్పుడు అన్నిటికంటే కేంద్రమైన పట్టణం అంటే ఎఫెసీ పట్టణం. ఆసియా తీరం అందంతట్లో 220 పట్టణాలు కలవు. 220 ఆసియా సముద్ర తీరం ఉంటుంది. ఆ సముద్రం తీరం అంతటిలో 220 పట్టణాలు ఉంటాయి. అందులో అనేక ఓడరేవులు ఉన్నాయి. ఆ ఓడరేవుల్లో ఎఫెసీలోనున్న ఓడరేవే అన్నిటికంటే పెద్దది అంటే ఎఫెసీలో ఉన్న ఓడరేవే. అంత మాత్రమే కాదు, స్వపరిపాలన కలిగిన స్వతంత్ర పట్టణం, కేంద్ర పాలిత పట్టణం లాగా ఆ స్వపరిపాలన కలిగిన స్వతంత్ర పట్టణం. అంత మాత్రమే కాదు, ఈ ఈ పట్టణంలో అర్తెమి లేక డయానా అనే దేవాలయము ఆ ఉండేది. ఆ దేవాలయం ఉండేది. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఇది ప్రపంచంలో 7 వింతలలో ఇది ఒక వింతగా మనం చూడగలం. ఈ గుడిని నిర్మించడానికి 220 సంవత్సరాలు పట్టిందని చెప్తారు. ఇక్కడ ఒక దేవాలయం ఉండేది, అర్తెమి దేవాలయం లేక డయానా దేవాలయం అని ఒక దేవాలయం ఉండేది. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి 220 సంవత్సరాలు ఉండేది. అయితే ఈ దేవాలయంలో ఏం జరిగేదంటే నేరాలు, వ్యభిచారాలు, అవినీతి, ఇంకా ఇంకా చెడ్డ క్రియలు, అంటే ఇక ఇంకా ఎంతో ఆ పనికిమాలిన క్రియలు అని చెప్పుకోవచ్చు. అక్కడ ఎందుకు అలాగంటే ఆ దేవాలయంలో పనిచేసే దేవదాసీలు ఎంతో మంది ఉంటారు. వారిని ఆశించి వారిని 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 మోహించి వారి పట్ల చెడ్డగా ప్రవర్తించడానికి అనేకులు వర్తక వ్యాపారం చేసేవారు. అనేక ప్రజలు అక్కడికి వచ్చి పాడైపోవటానికి బలమైన పట్టణం, ఆ చెడిపోయిన పట్టణం ఏదంటే ఈ ఎఫెసీ పట్టణమే. కాలక్రమేణా దీని పట్టణం యొక్క ప్రభావం తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ఎఫెసీ పట్టణంలో ఇది ఒక గ్రామంగా మారిపోయి వారు ఒక గ్రామంగా అంటే ఆ పట్టణాన్ని వాళ్ళ సొంతగా మహమ్మదీల పాలన కింద ఉంచేసుకున్నారు. వారు ఓన్ చేసుకున్నారు. దీన్ని ఆయా సలక్ అని పేరు ఉంది. ఈ ఎఫెసీ పట్టణానికి మరో పేరు ఏమనంటే ఆయా సలక్ అని. ఇది మహమ్మదీల యొక్క పరిపాలన కింద లేకపోతే వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క పాలనలో వారి కిందకు వచ్చేసింది. కానీ ఈ ఎఫెసీలోని ఇలాంటి భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన పాపం జరుగుతున్న ఈ ఎఫెసీ పట్టణం దేవుని యొక్క కృప ఏంటంటే ఎంతో మంది దేవుని వాక్యం అందించారు.
అంత మాత్రమే కాదు, పత్రికలు రాశారు. పత్రికలు రాశారు ఎవరంటే అపోస్తలుడైన యోహాను గారు. ఇక్కడ నుంచే ఈ ఎఫెసీలో నుంచే, ఎఫెసీ పట్టణం నుంచే మనం చూసినప్పుడు యోహాను సువార్తలు, యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథము మొత్తము మనం చూసినప్పుడు 5 పద్మాసు దీపంలో రాసిన ఆత్మవస్తుడై అక్కడికి వెళ్ళాడని మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన వాస్తవానికి ఎఫెసీలోనే ఉన్నాడు. ఆ విషయాలు మనం చూడగలం. అయితే మొదటి ప్రేమ కలిగిన పట్టణం కూడా ఇదే మనం చూడగలం. ఈ ఎఫెసీలో సుమారుగా 12,000 మంది శిష్యులు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగిన శిష్యులు ఆనాటి కాలంలో, పౌలు ఉన్న కాలంలో ఉన్నారని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. దాటి వెళదాం మనము. ఆ, ఉపోద్ఘాతంగా మనం ఈ విషయాలను ఎబేసి పట్టణం గురించి, అలాగే ఆ ఎలా ఏర్పడిందో మనం చూస్తాం. అయితే పత్రిక యొక్క నేపథ్యాన్ని మనం చూద్దాం. ఏంటి పత్రిక యొక్క నేపథ్యం అంటే, పౌలు ఎబేసి పట్టణానికి వెళ్ళాడు. ఆ ఏంటి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు ఉన్నారు. వారి వారి యొక్క వారి బాప్తీసమే వారి యొక్క విశ్వాసం ఏంటి అంటే, వారు మారు మనసు పొందడానికి బాప్తీసం పొందేవారు. అప్పుడు పౌలు వారితో బోధించి, వారికి వివరించి, యేసు క్రీస్తునందు విశ్వాసం గురించి వివరించి, వారికి బాప్తీసము విషయమై మాట్లాడినట్లుగా మనం చూడగలం. సమాజ మందిరములలో 3 నెలలు గడిపిన వాడు, 2 సంవత్సరాలు సువార్త ప్రకటింక వారు విన్నారు, ఎందరో ప్రభువుని అంగీకరించారు. ఇంకా ఈ పత్రికలో మనం ఏమి చూడగలము అంటే, ఈ పత్రికలో, ఎఫెసీ పత్రికలో మనము ఎఫెసీ పత్రిక అంతా చూస్తా ఉన్నప్పుడు సంఘమునకు క్రీస్తు శరీరము అని మనం చూడగలం. క్రీస్తు ప్రేమను మనం చూడగలం. సుమారుగా క్రీస్తు ప్రేమ అనే పదము ఈ ఎఫెసీ పత్రికలో 19 సార్లు మనం చూడగలం. యూదులు, ఈ పత్రికలో యూదులు, అన్యులు క్రీస్తులో ఏకమై ఉన్నారని మనం చూడగలం. యూదులు, అన్యులు క్రీస్తులో ఏకమై ఉన్నారని మనం చూడగలం. అయితే అంత మాత్రమే కాదు, ఈ ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఈ ఈ పత్రిక కొలసీ పత్రిక సమాంతరంగా ఉంటుంది. ఎఫెసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన, ఇది చెరసాల పత్రికే. కొలసీలు రాసిన పత్రిక, ఈ పత్రిక రెండు కొన్ని సమాంతరంగా ఉంటాయి. వాస్తవానికి ఎఫెసీ పత్రికలో 155 వచనాలు ఉండగా, సుమారు 80 వచనాల కంటే పైగా కొలసీ పత్రికలో కూడా చూడగలం. అంటే ఎఫెసీ పత్రికలో ఉన్న 80 వచనాలు, సుమారు 80 వచన పదాలను కొలసీ పత్రికలో కూడా చూడగలం. ఈ కొలసీ పత్రిక మొదటి ప్రేమన, ఈ కొలసీ సంఘము మొదటి ప్రేమను వదిలిన సంఘము. ఇప్పుడు నేడు అక్కడ సంఘము లేదు. అందులో పనిచేసిన వారు, అక్కడ కొంతమంది వ్యక్తులను, ఎఫెసీలో పనిచేసిన వారు కొంతమంది వ్యక్తులు మనం చూడగలం. పౌలు పనిచేశాడు, తిమోతి పనిచేశాడు, అపోస్తలుడైన యోహాను పనిచేశాడు. తదుపరి మనం కొంతమంది వ్యక్తులను మనము అదే మనం చూసాం కదా. ఎవరు అంటే మనం అపోల్లైన విద్వాంసుడైన అపోల్లోని మనం అక్కడ పరిచర్య చేసినట్లుగా మనం చూడగలం. దాటి వెళ్తా ఉన్నాం. ఈ పత్రిక యొక్క సారం ఏంటంటే క్రీస్తులో ఆశీర్వాదము అని మనం చూస్తా ఉన్నాం. లేదంటే క్రీస్తునందున్న విశ్వాసి అని మనం చూడగలం. ఏంటి క్రీస్తులో సారము? పత్రిక సారము వాస్తవానికి మనం మరలా జ్ఞాపకం చేస్తున్నాం. రోమీయులు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు దేవుని నీతి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక చూస్తున్నప్పుడు క్రైస్తవ ప్రవర్తన, కొరింథీయులు రాసిన 2వ పత్రిక చూస్తున్నప్పుడు క్రీస్తులో పరిచర్య, గలతీ పత్రిక ఇప్పుడే మనం చూసాం క్రీస్తులో స్వాతంత్ర్యం. అయితే ఎఫెసీ చూస్తున్నప్పుడు క్రీస్తులో ఆశీర్వాదం, క్రీస్తులో ఆశీర్వాదం. ప్రభు ఎలా కనబడతారంటే సంఘమునకు శిరస్సు. ఎఫెసీ పత్రికలో, వాస్తవానికి గలతీ పత్రికలో ప్రభు ఎలా కనపడతాడంటే సంఘమునకు శరీరంగా కనిపిస్తాడు గలతీ పత్రికలో. అని ఎఫెసీ పత్రికలో ప్రభు ఎలా కనబడతాడంటే శిరస్సు కనపడతాడు. సంఘమునకు శిరస్సు ప్రభు అయిన యేసు క్రీస్తు వారని మనం చూడగలం. రండి ఈ పత్రిక విభజన మనం చూద్దాం. ఈ పత్రిక యొక్క మొదటి విభజన మనం చూద్దాం. మొదటి విభజన పత్రిక యొక్క మొదటి 14 వచనాలలో, మొదటి అధ్యాయము మొదటి 14 వచనాల్లో శుభవచనాలు ఉంటాయి, శుభవచనాలు. ఆ తదుపరి 15 నుండి 23 వచనాల్లో పౌలు ప్రార్థన. ఆ తదుపరి 2వ అధ్యాయము మొదటి 10 వచనాలలో విశ్వాసము ద్వారా రక్షణ. తదుపరి 3 నుండి 10 వచనాలలో దైవిక మర్మం ప్రత్యక్షత. 3వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తా ఉన్నప్పుడు ప్రార్థన. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తా ఉన్నప్పుడు క్రీస్తు శరీరం యొక్క ఐక్యత. 4వ అధ్యాయం 17వ వచనం నుండి
5వ అధ్యాయం 21 వరకు చూస్తున్నప్పుడు పరిశుద్ధ జీవితం యొక్క హెచ్చరికలు. 5వ అధ్యాయం 22 నుండి 6వ అధ్యాయం 9వ వరకు చూస్తే సంబంధాలు ఉంటాయి. ఏంటి ఆ సంబంధాలు అంటే భార్యాభర్తలు, పిల్లలు, తండ్రులు, బానిస, యజమానుడు అని మనము ఆ విషయాలు అక్కడ మనం చూడగలం. 6వ అధ్యాయము 10వ నుండి 24వ వరకు మనం చూసినప్పుడు ముగింపు మాటలు. ఇది పత్రిక విభజన. అయితే మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము అలాగా మనము ధ్యానం చేస్తూ ఈ పత్రికను మనం కొనసాగించి ముగిద్దాం. చూడండి, మొదటి అధ్యాయం ఈ ఎఫెసీ పత్రికలో కూడా మనము ఆ అధ్యాయాన్ని చూడగలం. గలతీ పత్రికలో కూడా మనము ఆ అధ్యాయాన్ని చూడగలం. అదే అదే మనం చూస్తా ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తులో ఉన్న విశ్వాస యొక్క ఆధిక్యత, క్రీస్తులో ఉన్న విశ్వాస యొక్క ఆధిక్యత. మొదటి 6 వచనాలు మనం చూసినప్పుడు మొదటి 6 వచనాలు ఎలా ఉంటాయి అంటే శుభవచనాలు. ఆ శుభవచనాలుగా మనం చూడగలం. మొదటి 2 వచనాలలో శుభములు చెబుతా ఉన్నాడు. మొదటి 2 వచనాలలో పౌలు గారు చెరలో నుండి ఆ ఎఫెసీలో ఉన్న సంఘానికి శుభములు చెప్పి రాస్తూ ఉన్నాడు. అదే రాయబడింది. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. వాస్తవానికి మొదటి 6 వచనాల్లో శుభములు ఉంటాయి, కానీ మొదటి 2 వచనాల్లో ఆ పదాలను చూడగలం. ఆ తదుపరి 3 నుండి 6 వచనాలు మనం చదువుతున్నప్పుడు దేవుని ఏర్పాటు, దేవుని నిర్ణయం. దేవుని ఏర్పాటు ఏంటి? 8, 9 వచనాలు మనం చూసినప్పుడు దేవుని ఏర్పాటును మనం చూడగలం. ఆ విషయాలు ఇదే దేవుని ఏర్పాటు గురించి 8, 9 వచనాల్లో ఉంటది. 11, 12 వచనాల్లో కూడా మనం ఆ విషయాలు చూడగలం. దేవుని ఏర్పాటు ఏంటో సుమారుగా ఈ దేవుని ఏర్పాటు అనే పదం 6 సార్లు మనం చూడగలం. 6 సార్లు మనం చూడగలం. చూడండి, దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే 6వ అధ్యాయం చివరి వచనం చూస్తే, క్షమించండి, 6వ వచనం చివరి భాగం చూడండి. యేసు క్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నది. ఇది దేవుని ఏర్పాటు. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనల్ని ఏర్పరచు. ఇది ఆ విషయాన్ని, ఇలాంటి దేవుని ఏర్పాటు గురించి అనే ప్రస్తావన, ఇది దేవుని నిర్ణయం, దేవుని ఏర్పాటు అని తెలియపరుస్తూ సుమారుగా 6 సార్లు మనం చూడగలం ఈ పత్రికలో. తదుపరి 7 నుంచి 12 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు కుమారుడైన దేవుని నెరవేర్పు ఏంటంటే 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. చూద్దాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమను కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇది కుమారుడైన దేవుని నెరవేర్పు. ఆయన ముందుగా ఆయన్ని ఏర్పరచుకొని, ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఏర్పరచుకొని దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుని చిత్త ప్రకారం ఆయన సంకల్పం బట్టి క్రీస్తును మన కొరకు నియమించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచును. కాబట్టి ఆయన చిత్తానుసారంగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని సమస్త కార్యములను జరిగించుతున్నాడు అని అది మనం చూడగలం. తదుపరి 13 నుంచి 14 చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నెరవేర్పు మనము గమనించాలి. ఇక్కడ 3, 6 చూస్తున్నప్పుడు దేవుని ఏర్పాటు. తదుపరి 7 నుంచి 12 చూస్తున్నప్పుడు కుమారుడైన దేవుని నెరవేర్పు. 13, 14 చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అంటే మన రక్షణ కార్యములో తండ్రి సంకల్పం, కుమారుడు కార్యం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం చూస్తా ఉన్నాం. తండ్రి అనగా దేవుని ఏర్పాటు ఏంటంటే ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు మనం. అది ఎప్పుడు జరిగింది అంటే కుమారుడు దాన్ని ఏం చేశాడు? దేవుని చిత్తానుసారంగా దాన్ని నెరవేర్చాడు. 7 నుంచి 12 మనం అదే చూడగలం. 13, 14 నెరవేర్చబడిన తర్వాత మనల్ని వదిలేసి వెళ్ళిపోలేదు. రక్షణ కార్యాన్ని జరిగించి ఆయన విడిచిపోలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన ఆత్మ సంచకరువుగా మనం ఉంచి మనల్ని ముద్రించాడు. అదే విషయాలను ఆయన నెరవేర్పు ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులకు తెలియపరిచాడు, మిమ్మల్ని నేను అనాథల వినవను, మీకు ఆదరణకర్తను ఇస్తాను, అతను మీకు తోడై ఉంటాడు, మీకు నడిపిస్తాడు అని చెప్తూ
ప్రభు ఆ విషయాలను ఆ పౌలు ఆ విషయాలను శిష్యులు తెలియపరచగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఆత్మరూప సంఘం ఏర్పడినప్పుడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క నెరవేర్పు ఏంటంటే ఆయన ఆత్మలను మనలో ముద్రించిన వాడు. అదే మనం చూస్తా ఉన్నాం. ఆ, మన యొక్క రక్షణ ఏర్పాటులో తండ్రి అయిన దేవుని ఏర్పాటు ఉంది, క్రీస్తు అయిన ఆయన కార్యం ఉంది, పరిశుద్ధాత్మల కార్యం. ఈ ముగ్గురిని ఈ మొదటి 14 వచనాలలో మనం ఇదే విషయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ విషయాలను, ఈ పత్రికలోనే ఆ విషయం కూడా ప్రస్తావించబడింది. చివరి వచనం అదే రాయబడింది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ తదుపరి మనం చూస్తా ఉన్నప్పుడు 15 నుంచి 19 వచనాలలో మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని పిలుపు యొక్క నిరీక్షణ తెలుసుకున్న పౌలు యొక్క ప్రార్థన. దేవుని పిలుపులో ఉన్న నిరీక్షణ, తన యొక్క పిలుపు యొక్క నిరీక్షణను తెలుసుకున్న పౌలు యొక్క ప్రార్థన ఏంటో 12వ వచనంలో మనం చూడగలం. 12వ వచనంలో ఆ పౌలు గారు ఆ విషయాన్ని ప్రార్థన 15 నుంచి 19 వచనాలు ఉన్నాయి, కానీ పౌలు ప్రార్థన మనం అక్కడ చూడగలం. తన చిత్తానుసారమైన దేవుని చిత్తానుసారం 16వ వచనంలో కూడా ఆ విషయాలను మనం చూస్తా ఉన్నాం. 15 నుంచి 19 వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తా ఉన్నాం. తదుపరి 20వ వచనం నుండి 23 వచనం వరకు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని హెచ్చించిన వివరము, అంటే ఎలాగూ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని, కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఏ రీతిగా హెచ్చించాడో మనం చూడగలం. అదే మొదటి 20వ వచనంలో నుండి 23 వచనం వరకు మనం ఆ విషయాలన్నీ చూడగలం. 7 విషయాల్లో ఆయన హెచ్చించినట్లుగా మనం చూడగలం. 20వ వచనం నుండి మనం చదువుతా ఉన్నప్పుడు ఈ 7 పదాలు మనకు కనపడతాయి. దేవుడు తన బలము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. దేవుడు తన బలము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపాడు. సమస్తమైన ఆధిపత్యము కంటే, అంటే సమస్తమైన ఆధిపత్యము కంటే హెచ్చించడం, అంటే ఈ భూమి మీద ఒకవేళ పరలోకంలో కానీ భూమి మీద కానీ పాతాళం కానీ ఆధిపత్యం ఎవరిదంటే ప్రభు అయిన యేసు క్రీస్తుదే. ఆయన శిలువ కార్యం జరిగించుడు ద్వారా, ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చుడు ద్వారా, దేవుని కోపానికి మానవుల పాపానికి ఆయన మధ్యవర్తిగా బలి అయిపోవటం ద్వారా, ఆయన రక్తము చిందించుడు ద్వారా ఆధిపత్యం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఆ విషయాలు మనం చదవగలం. తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు ఈ వచన భాగాలలోనే మనము సమస్తమైన అధికారము కంటే హెచ్చించాడు, సమస్తమైన అధికారము కంటే హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ రాయబడిన ఈ పదము, ఈ వచన భాగాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే సేమ్ కాంటెస్ట్, కొంచెం కుడి ఎడంగా ఇవే మనకు కనబడతాయి. అక్కడేమో అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు మీ తర్వాత టాలీ చేసుకొని చదవండి, మీకు కనబడుతుంది ఇవే పదాలు అక్కడ మనం చూడగలం. తర్వాత సమస్త శక్తి కంటే ఎక్కువగా హెచ్చించాడు. తర్వాత సమస్తమైన ప్రభుత్వము కంటే ఎక్కువగా హెచ్చించాడు. పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టాడు. తర్వాత సంఘమునకు శిరస్సుగా నియమించాడు. అదే 22వ వచనం చూస్తారా, అక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు మరియు సమస్తమును ఆయనకు పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను, ఆ మాట చూడండి, ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘమునకు శిరస్సుగా, ఎంత గొప్పగా దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని హెచ్చించాడో 20 నుంచి 23 వచనాలలో ఆ విషయాలను మనం చూడగలం. 2వ అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం. 2వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసిని పరలోకమందు కూర్చుండబెట్టుట, విశ్వాసిని పరలోకమందు కూర్చుండబెట్టుట, ఆ విషయాలు మనం చూస్తాము. మొదటి 10 వచనాలు చదువుతున్నప్పుడు విశ్వాసి యొక్క ప్రవర్తన. 11 నుండి 20 వచనాలు మనం చదువుతున్నప్పుడు విశ్వాసి యొక్క పరిస్థితి, విశ్వాసి యొక్క ప్రవర్తన, విశ్వాసి యొక్క పరిస్థితి. 11 నుండి 22 వచనాలు ఆ విషయాలు మనం చూడగలం. 19 నుండి 22 వచనాలు చివరి భాగంలో మనం చూసినప్పుడు ఇక మీదట పరిస్థితి ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాం. అయితే 11 ఈ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాలలో 2 భాగాలుగా మనం చేసుకున్నాం. ఒకటేమో 1 నుండి 10 వచనాలలో విశ్వాసి ప్రవర్తన, 11 నుండి 22 వచనాలలో విశ్వాసి యొక్క పరిస్థితి, ఈ 2 భాగాలు. అయితే మొదటి 10 వచనాలలో 1 నుండి 3 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు
రక్షింపబడక మునుపు మన ప్రవర్తన, రక్షింపబడక ముందు మనం ఎలా ప్రవర్తించాము అదే అక్కడ రాయబడి. మనం ఎలా ఉన్నాము, మనం మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు ఎలా నడుచుకున్నారు, ఈ ప్రపంచపు చొప్పున మునుపు నడుచుకుంటుంటిరి. అదే మొదటి 3 వచనాలలో అది ఆ పదాలు మనం చూడాలి. రక్షింపబడక మునుపు మనం ఎలా ప్రవర్తించామో అది రాయబడింది. 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాలోచనలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు అంటే రక్షింపబడక మునుపు మన ప్రవర్తన ఎలా ఉందో మొదటి 3 వచనాల్లో చూడగలం. ఆ తదుపరి 4 నుండి 7 వచనాలు చదువుతున్నప్పుడు ప్రస్తుత ప్రవర్తన అంటే ప్రస్తుతం మనం ఏమైపోయామంటే అయితే అని రాయబడి ఉంది. అయితే అని అయినను అని రాయబడి ఉంది. దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేతను అపరాధం చచ్చిన వారం ఉన్నప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ప్రస్తుత మన ప్రవర్తన క్రీస్తులో మన బ్రతికి రక్షించబడిన వారు కృపచేత రక్షించబడి మొదటి 4 నుంచి 7 వచనాల్లో చూడగలం. తదుపరి మొదటి 10 వచనాల్లో ఏమందంటే ఇక మీదట ప్రవర్తన ఏంటంటే ఆ విషయాలను మనం చూస్తా ఉన్నప్పుడు ఆ ఇక మీదట ప్రవర్తన అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇలా రాయబడింది. ఆ విషయాలను చాలా స్పష్టంగా మనం రక్షింపబడక మునుపు ప్రవర్తన, ప్రస్తుత మీదట, ఇక మీదట ప్రవర్తన అంటే ఏంటి, ఇక మీదట ప్రవర్తన అనే విషయాలను మనం చూస్తే 8వ వచనం మనం చదివినప్పుడు అక్కడ శ్రేష్టమైన మాట మనం చూడగలం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిని కాదు, అది దేవుని వరమే అని తెలియపరుస్తూ ఇక మీదట ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే అతిశయపడవద్దు. ఇక మీద మనం ఎలా ఉండాలి, రక్షించబడిన మనము ఎలా ఉండాలంటే అతిశయపడవద్దు. అదే పౌలు గారు తెలియపరుస్తారు. ఇక మీదట ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవునికి లోబడి క్రీస్తు యేసునందు మన క్రియల వల్ల కలిగింది కాదని చెప్పి లోబడి మనం ప్రవర్తించాలి. రక్షించబడి ఎలా ఉన్నాము, ప్రస్తుతం మనం ఎలా ఉన్నాము, ఇక మీద మనం ఎలా కొనసాగాలో మొదటి 10 వచనాల్లో మన ప్రవర్తన గురించి రాయబడి ఉంది. 11 నుండి 22 వచనాలు మనం చదువుతున్నప్పుడు విశ్వాస యొక్క పరిస్థితి, ప్రవర్తన వేరు పరిస్థితి వేరు. ఏంటి మన పరిస్థితి అంటే మునుపటి పరిస్థితి ఎలాంటిదంటే 2వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూస్తే మునుపటి పరిస్థితి ఏంటంటే శరీర విషయంలో మనం అన్యులు. మన పరిస్థితి అలాంటిది. సున్నతి లేని వారు, ఇశ్రాయేలుతో సహపౌరులు కాము, పరదేశులం, వాగ్దాన నిబంధన లేని పరజనులం, నిరీక్షణ లేనివారం, లోకమందు దేవుడు లేనివారం, క్రీస్తుకు దూరస్థం. ఇలాంటిది మన పరిస్థితి. ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం ఒకప్పుడు. అయితే ప్రభైన మన యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత ప్రస్తుతం మన పరిస్థితి ఏమైంది అంటే 13-18 వచనాల్లో ప్రస్తుతం మన పరిస్థితి క్రీస్తు రక్తము వలన ఇప్పుడు సమీపస్తులమయ్యాం. మనం ఏకం చేయబడి యూదులు అన్యులు అంటే ప్రభునందు ఏకము చేయబడి క్రీస్తు ద్వారా మనం అందరం ఏకమై ఉన్నాం. ఏకం చేయబడిన వారు, దేవునితో సమాధాన పరచబడిన వారు, క్రీస్తు ద్వారానే యూదులు అన్యులు దేవుని సన్నిధికి చేరగలిగిన వారు. చూడండి మన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం. ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది. కేవలం అది ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు దొరికిన భాగ్యం అని పౌలు గారు ఈ విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాడు. ఆ తదుపరి 13-18 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు ప్రస్తుత ఇక మీదట పరిస్థితి అదే విషయాలను 13 నుండి క్రీస్తు రక్తం వల్ల మనము సమీపస్తులమయ్యాం. 18 వచనాల్లో చూస్తాం. 19-22 వచనాలలో ఇక మీదట పరిస్థితి అదే మనం చూడగలం. ఇక మీదట పరిస్థితి ఏమిటో ఒక మాట జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ విషయాన్ని మనం చదువుదాం. ఇక మీదట పరిస్థితి ఎలాంటిది అంటే ఇక్కడ రండి. 22 వచనం 19-22 చదవాలి కానీ 19 వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక మీద మన పరిస్థితి దేవుని ఇంటి వారమై ఉన్నాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. మన పరిస్థితి ఏంటంటే ఇక మీదట మనం కట్టబడుచు ఉన్నవారు క్రీస్తు యేసు అనే అది ముఖ్యమైన మూలరాయి మీద దేవుని ఇంటి వలె కట్టబడుచున్నవారు అని పౌలు గారు తెలియపరుస్తూ ఈ విషయాన్ని 2వ అధ్యాయం తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాడు.
చివరిగా ఒక మన టయాన్ని బట్టి 3వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముగిద్దాం. ఆ చూడండి, అధ్యాయం 3 అని మనం చదువుతూ ఉన్నప్పుడు ఏమిటి అంటే మర్మమును బయలుపరచుట. అపొస్తలుడైన పౌలుకి మర్మమును బయలుపరచుట. ఏంటి ఆ మర్మం అంటే? సంఘం ఆవిర్భావం, లేకపోతే సంఘం యొక్క ఏర్పాటు. మరి పేతురు కదా మరి ఆ తెలియపరిచింది. మరి పౌలుకి ఎందుకు ఇలా ప్రస్తావించాడు? పౌలుకి ఎందుకు మర్మాన్ని తెలియపరిచాడు? ఆల్రెడీ ఆ పౌలుగా అపొస్తలుడైన పేతురుకి తెలియపరిచే తెలియపరిచాడు కదా. ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూడగలం కదా. ఏంటికి ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇలాగ ఉందంటే అన్యులు కూడా అన్యులకు సువార్త ప్రకటించడానికి, అన్యులు కూడా క్రీస్తులో ఏర్పరచబడడానికి పౌలు గారు పౌలు గారికి ఈ మర్మాన్ని బయలుపరిచినట్లుగా మనం చూడగలం. అందుకే పౌలు గారు స్పష్టంగా ఈ విషయాన్ని ఈ 3వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ ఉన్నాడు. మన అంశాన్ని చూస్తూ ఉన్నప్పుడు సంఘం ఆవిర్భావం లేదంటే ఏర్పాటు, మర్మమును బయలుపరచడం. 3వ అధ్యాయము ఆ 3వ అధ్యాయం మొదటి 6 వచనాలను చదువుతున్నప్పుడు సంఘ మర్మమును పౌలుకు బయలుపరుచుతారు. ఏంటి సంఘ మర్మం బయలుపరచడం? మొదటి 4 వచనాలు చూస్తున్నప్పుడు సంఘ మర్మం ప్రత్యక్షత ఎపేసీల కొరకు పౌలుకు అనుగ్రహించబడినది. ఆ విషయాన్ని ప్రత్యక్షత ఎరిగిన వాడు ఆ ప్రత్యక్షతను ఎరిగి ఎపేసీలకు తెలియపరుస్తూ 4 వచనాలు ఆ తెలియపరుస్తూ ఉన్నాడు. తదుపరి 5, 6 వచనాల్లో అపోస్తులకు అలాగే ప్రవక్తలకు ఇప్పుడు బయలుపరచబడినట్లు పూర్వకాలంలో ప్రజలకు బయలుపరచబడలేదు అని వివరిస్తూ ఉన్నాడు. అపోస్తులకు బయలుపరిచినట్టు, ప్రవక్తలో బయలుపరిచినట్టు, ఇప్పుడు బయలుపరిచినట్టు పూర్వకాల ప్రజలకు, అంటే పాత నిబంధన ప్రజలకు, పితరులకు సంఘం గురించి తెలియదు. ఆ పౌలు ప్రత్త ప్ర- పౌలు ప్రత్త ప్రక్ష- పౌలుకు ప్రత్యక్షమైనట్లుగా, అపోస్తులకు ప్రత్యక్షమైనట్లుగా, వాళ్ళకు వివరించబడినట్లుగా, వాళ్ళకు తెలియపరచబడినట్లుగా ఆ సంఘము గురించి ఇతరులకు పూర్వకాలపు ప్రజలకు తెలియపరచబడలేదని తెలియపరుస్తూ అంటాడు పౌలు. పౌలు తనకు 3 ఆధిక్యతల గురించి నాకు తెలియపరిచాడు. ఆ 3 ఆధిక్యతల గురించి తెలియపరుస్తా ఉన్నాడు. ప్రభు చిత్తాన్ని బట్టి ఆ 3 ఆధిక్యతలు ఏంటో ఆ 3వ అధ్యాయం నుంచి మనము, ఇది కొంచెం పెద్దగా ఉంటది, ఆ తదుపరి వాటిని మనము ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. ఆ దేవుడు ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ దేవుడి లేఖన భాగాలను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.